Hello everybody, my name is Isaac. I'm a photographer and a host to a podcast channel called Ice Breaking with Isaac. This is something that I never did, but I am going to start lifestyle vlogs as well. There are a lot of people who I got inspired from. If you think that your life is interesting enough, you can vlog it, post it, and you will always have that edge because everybody is unique and that is your superpower. Personal branding ఇది బాగా నడుస్తుంది ఈ మధ్యలో and అది important if you are running a business, if you are into this content or visual medium space. ఈ రోజు స్పెషాలిటీ ఏంది అని అంటే ఈ రోజు కొంచెం టైం దొరికింది చాలా రోజుల తర్వాత. there is something that I really love doing, which is going outdoors. ఈరోజు ఆ ప్లాన్ వేసుకొని పోతున్నా. లైట్గా వర్షం పడుతుంది, నిన్నటి నుంచి ఇట్లనే ఉంది వెదర్. సో ఐమ్ ప్లానింగ్ టు డూ దిస్ ఫర్ 2 nights. ఈరోజు అంతా మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. మబ్బులలో నేను మబ్బుగా అలా బయలుదేరిన. మబ్బుల పరిస్థితి ఇది. ఈ సిచ్యువేషన్లో వెళ్ళిన. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఒక డెస్టినేషన్ అయితే ప్లాన్ చేసుకోలే, బట్ గోయింగ్ అవుట్ సమ్వేర్ ఇన్ ద నేచర్. సైకిల్ ఉంది, చాలా రోజుల నుంచి, ఒక 6 నెలల నుంచి అది అట్లా పడినది. దాన్ని సర్వీసింగ్ ఇచ్చిన, అది పికప్ చేసుకొని ఐ స్టార్ట్ ఫ్రమ్ దేర్. देखो अपना साइकिल शॉप, ये साइकिल लिखा था వేసుకొని ఇక ఉరుకుడే ఉరుకుడు. సో సైకిల్ అయితే వచ్చేసింది, తీసుకున్నాము. సర్వీసింగ్ కి 550 రూపాయలు తీసుకున్నారు. అదే నువ్వు పాష్ ద సైకిలిస్ట్ ఆర్ ఇంకేవేవో ఉన్నాయి కదా, అట్లాంటి వాటికి పోతే వాడు 2500 అట్లా తీసుకుంటాడు. అయితే మనము చిన్న ఉన్నప్పుడు రూపాయికి 2 రూపాయలకు పర్ అవర్ రెంటల్ సైకిల్ తీసుకుంటున్నాను. అట్లాంటి ప్లేసెస్ కి పోతే వాళ్ళకు కూడా మంచి బిజినెస్ ఇచ్చినట్టు ఉంటది. అట్ ద సేమ్ టైం అథెంటిక్ గా వాళ్ళు జెన్యూన్ గా చేస్తారు. ఎంత ఛార్జ్ చేయాలో అంతే చేస్తారు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఏసీలకు సర్వీస్ ఛార్జీలు, ఆ రెంట్లు అన్ని కలిపి మనకు వేస్తే అబ్బా ఎంత ఎక్కువ పైసలు తీసుకుంటే అంత మంచిగా చేస్తారు అని మన ఫీలింగ్. లోకల్ వెండర్ దగ్గరికి, పాషాబాయ్ దగ్గరికి వస్తే పాషాబాయ్ నాకు 500 రూపాయలు తీసుకొని కాంచి చన్ను అని మెరిసేటట్టు వేసి ఇచ్చిండు సైకిల్. సన్ కొంచెం సేపటికి అట్లా బయటకు వచ్చింది. లెట్స్ గో, ఇట్స్ అ గుడ్ సైన్ అంటుంది. నెక్స్ట్ స్టాప్ ఈ సన్సెట్కి వద్దామని అనుకొని చెప్పి ఏడైంది. డిన్నర్ తినేసినాం. సాయి ఫ్యామిలీ దాబా, ఎస్ఎఫ్డి, మా లోకల్ బాయ్స్ అడ్డా. మై ఫ్రెండ్ విజయ్ కుమార్, విజయ్ శేటుపతి. హాయ్ విజయ్. నేను కూడా వ్లాగింగ్ చేస్తున్నా విజయ్. అంత నువ్వు యూట్యూబ్లో పోతావు ఇప్పుడు. సిగరెట్ తాగొద్దా? పెట్టొద్దా? ఫైనల్లీ డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాం గైస్. మనము డెస్టినేషన్కి వచ్చి టెంట్ పెట్టుకుంటున్నాము. ఫస్ట్ సైకిల్ తీసుకున్నాం గైస్. సైకిల్ తీసి కింద పెడుతున్నా గైస్, ఎందుకంటే చాలా దూరం ట్రావెల్ చేసింది సైకిల్. ఏం వస్తుంది గైస్. ఇట్లయితే ఇక్కడ పెట్టేస్తున్నా గైస్. ఆ స్పేస్ కావాలనుకుంటారా మనం క్యాంప్ మీద చేయడానికి? ఆడనే వేస్తా టెంటు. ఈ గుంతల్లాగా
మంచిగా మనము వచ్చే ముందు అబ్బా ఇప్పుడు పోతున్నాము ఏం చేస్తామో ఏందో కదా ఎట్లుందో అని అనుకొని వచ్చినాము. వాడు వచ్చిన తర్వాత ఎట్లుందో బ్లిస్ఫుల్ ఉంది. లేదు మంచి చల్లగా గాలి వస్తుంది, మంట పెట్టుకున్నాము, వండుకోనికి మనకు టెంట్ ఉంది. ఈడైతే ఇట్లా ఐ ఫీల్ సేఫ్. ఇట్లా పొద్దున చూపిద్దాం మనం ఈ మ్యాటర్ మొత్తం. ఈరోజు డే 1 నైట్ 1 ఇట్లా జరుగుతుంది. నైట్ 2 రేపు ఇంకా చాలామంది జాయిన్ అయ్యేటప్పుడు ఉన్నారు. మనం జాయిన్ చేసేసుకొని రేపు కూడా ఇక్కడ స్పాట్. కాకపోతే ఇంకా 2 టెంట్లు ఎక్స్ట్రా వస్తాయి. దట్ విల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్. బట్ దిస్ ఈజ్ వేర్ వీఆర్ స్లీపింగ్ టు నైట్. సైనింగ్ ఆఫ్. టికెట్ పెట్టిండేటికి సిగ్గున్నట్టు నా మరి ఆయనకు ఏ మంచిగా మొగలతో కొట్లాడి అది ఆధార్ కార్డు ఇంట్లో పెట్టుకొని జంపు వేస్తే అప్పుడు తెస్తాడు అయిన రేవంత్ రెడ్డి. అయ్యో అట్లా కూడా ఉందా? మీరైతే మంచిగా ఉన్నారమ్మా. ఇగో భూమి పని చేసుకుంటారు, భూమికి దగ్గర ఉన్నారు. మీరు చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నారు. మీకు అడమైన రోగాలు రావు. మేము కొర్రబో తిన్నాము, మేము బొద్ది కూర తిన్నాము. మా దొడ్డు ఇట్లా కృష్ణ వేదోళ్ళు, దొడ్డు కాళ్ళు, పెద్ద రోగపోళ్ళు మా ఊర్లో లేరు సార్. మాది మంచి మల్లె పూలు, మాది దసరా నాడు మల్లె పువ్వులు జల్లిండ్రేమన్నట్టు ఉంటారు. ఆడోళ్ళు మగోళ్ళు ఒక్కోలేవు. రండి ఈ పొద్దు రేపు ఫోన్లో చాలా ప్రాబ్లం వచ్చింది. ఫోన్లది నమ్మకమే లేదు. ఐ లవ్ తల్లికి తెలియకొచ్చి తరగతి ఏడున్నావు? హలో, నేను చూడక నేను మస్తు రోజులు అవుతున్నప్ప. నేను ఉండలేరు మాత్రం ఎవరు రాదు. బొమ్మ వచ్చినట్టు వచ్చే బాగున్నట్టున్నది. రో తెచ్చుకుంటున్నావురా? ఏమి పోదు సార్. ఎవరన్నా చేస్తే హలో మాట్లాడటం మాకు గీగని కదా. ఇప్పుడు చిన్న చిన్న పెళ్ళాలని చేసుకుంటున్నారు, అటకాకు వస్తున్నారు. ఎట్లా వస్తుంది అటకాకు? తాగుకు వస్తుంది.
తాగుట్లా మళ్ళీ తిరుగుట్లో వస్తుంది. ఆడి తిరిగి చెడిపోయింది, మొగోడు తిరగక చెడిపోయింది. బాగా ఇది గుర్తు పెట్టు, ఆడి తిరిగి చెడిపోతుంది, మొగోడు తిరగక చెడిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్నోళ్ళే పెళ్ళాలని చేసుకుంటున్నారు, ఒక పిల్లని 2 పిల్లలు తీస్తున్నారు, అరా అల్లా అక్బర్ అని పడుకుంటున్నారు. ఆడదానికి ఎంత చేరు ఉంటుంది, ఆడు మళ్ళీ తాగి ఖరాబ్ చేస్తాడు. తాగి ఫోటోలు ఫోటోలు. అప్పుడు కప్పలు ఉంటుండే, చార కప్పలు మా మొగ్గులు, అలా రోగం లేదేందో. మరి ఇప్పుడు అట్లా ఆడుకోలేవే పక్క తాగిదాని ఉంటుందా. ఆడవాళ్ళు తాగుతున్నారు, ఫోన్లు పోయింది కూడా తెలుగుకొచ్చింది, బంగారాలు తీసుకుంటారు. తాగా నోడు మంచిగా బతుకుతుంది. ఆడు పెళ్ళాం చేసుకున్నప్పుడు ముందు తాగి దెమ్ము కొట్టాలి. పెళ్ళాం చేసుకున్న ఒకరు కడుపు తెచ్చి ఒకరు కడుపు చేసినాక నడుమంతరం చచ్చిపోతే ఎట్లా బతుకుతారు సార్? ఆ తాగుడు సోచా, తాగుడుకు బాగా సాయి ఆడదేమో ఒకటి తాగకుంటుంటే ఇంకా 10 ఏళ్ళు బతుకుతాం. నేనైనా నీకు బయట తాగేమన్న జీవితాలు ఖరాబ్ మన చేతులతోనే రోగాలు 10 మంది ఉన్నారు. మన చేతులతోనే మనం పాడైపోతాం. తాగినాక పెళ్ళాలని తెచ్చిండ్రు అనుకుంటే లాగుతుంది. అది 10 సార్లు అయితే టక్కరాయి, మళ్ళీ దీనికి టక్కరాయి. తాగు అంటే వచ్చి గుద్ది, నీకు వచ్చి గుద్ది, ఇది మొత్తం ఇరిగిన కాలం మళ్ళీ నుద్దు మనకు కాళ్ళు అవసరం ఉంటుంది, షూ వేసుకొని కష్టం స్విమ్మింగ్. సో అప్పుడే మనకు విబ్రామ్ 5 ఫింగర్స్ అవసరం వస్తుంది. ఇప్పుడు నాకు ఏం కాళ్ళు కూర్చుకోవట్లేదు. మంచిగా ఉంది కదా సడన్గా. అరే జాంగా మౌలానా దర్గా అని చెప్తారు. అట్లా పోయి ఏంది చాలా ట్రెజర్స్ ఉన్నాయి ఈడ, మ్యాజికల్ ప్లేస్, మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి అని అంటున్నారు. ఒకసారి అట్లా పోయి లైక్ మౌలానా బాబా మొత్తం పైన ఉన్నాడు. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ చూసిన దీనంత పెద్ద హైట్ ఎలివేషన్ లేదు. సో ఇక్కడ కూర్చున్నాడు ఆయన, పెద్ద మనిషి బాబా, మౌలానా బాబా. ఇక్కడ కూర్చొని అంతా చూస్తున్నాడు, అంతా సన్, అక్కడ వాటర్, సన్ రైజ్ చూస్తున్నాడు, సన్సెట్ చూస్తున్నాడు. బట్ డెఫినెట్గా దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ మ్యాజిక్ టు దిస్ ప్లేస్. చుట్టంతా ఇక దెర్ ఇస్ వాటర్ బాడీ, బ్యూటిఫుల్ సన్సెట్ హ్యాపెనింగ్ ఆన్ టాప్. చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం టాప్, క్రేజీ ప్లేస్. ఇట్స్ జస్ట్ వీకెండ్ గెట్ అవే ఫ్రమ్ హైదరాబాద్, 1 hour డిస్టెన్స్లో. సో ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ రీసెట్ ఫర్ మీ, ఎస్పెషల్లీ when there is a lot of chaos in
ఇన్ ద సిటీ. అంటే మనుషులు, కార్లు, ట్రాఫిక్, దుమ్ము, తిరగాలి. అందులో నుంచి ఒక 1 day 2 days దిస్ ఎస్కేప్ would reset everything and you are ready for another stretch. Today was a beautiful day. పొద్దున్న లేచినాము, నో ఎజెండా, 8 o'clock 9 o'clock, సన్ కోఆపరేటెడ్, నో సన్ టుడే, మంచిగా చల్లగా ఉండే వాతావరణం. 9కి లేచి తిని అటు పక్కన ఎవరో వ్యవసాయం చేస్తే ఆడ చెట్టు ఉందని చెట్టు కింద కూర్చొనికి పోతే వాళ్ళు వచ్చి మాకు లిటరల్గా అన్ప్లాన్డ్ పాడ్కాస్ట్ విత్ 2 women, ఒక 65 ఆమె, ఒక 55 ఆమె వ్యవసాయం చేసుకుంటారు, భూమితో పని చేసుకుంటారు. వాళ్ళతో 1.5 hour మాట్లాడినాము. ఐ థింక్ దాని కాంటెంట్ ఎంత వచ్చింది మాకు అనేది చాలా అయితే వచ్చింది, ఎంత పెడతాం అనేది చూస్తాం. కానీ షీ హ్యాడ్ బాంబ్ యాజ్ పాయింట్స్ వాళ్ళతో. తర్వాత వి ఫీల్ ఇట్లా స్టిక్కీ ఉంది, జర జిడ్డు ఉంది, ఇట్లా స్నానం కూడా విన్ నైస్ అని అనగానే అరే ఈడ ఒకటి ఉంది అడిగి ఉంది అనేసరికి పోయి ఆడ వి టుక్ ఎ షవర్, స్విమ్ అండ్ వచ్చి ఇట్లా కూర్చొని ఒక మ్యూజిక్ బజాయించుకొని చిల్. తర్వాత ఇక బాబాని మీరు కలిసిపోవాలి అని చెప్పి ఆయన చెప్పింది. వాళ్ళ బిలీఫ్ ఎట్లుంది అని అంటే మొత్తం అరే ఆయన ఉన్నాడు మాకు సేఫ్, నాకు గుట్టని దాటి ఏం రావు అన్న బిలీఫ్లో ఉన్నారు వాళ్ళు. చాలా నమ్ముతారంట. సో చూసి రండి, ఆయన దర్శనం తీసుకుని magical this place. And this is not the first time that I'm coming, this is the 3rd time I'm coming. I did a podcast here as well once. So this is it. This is what I'm going to start as lifestyle vlogging, and every weekend కాకుండా at least full moon, at least every once in a while ఇట్లా వచ్చి జంగల్లో రిజువినేట్ అయ్యి రిఫ్రెష్ రీసెట్ అయ్యి గో బ్యాక్ టు ది సిటీ. బాయ్స్ అందరు ఇక ఈడ కూడా చిల్ అయ్యేటట్టున్నారు. అంటే చిల్ ఇన్ ద సెన్స్ మంద అవుతలేరు, గుడ్, ఎందుకంటే వాళ్ళకి పాపం దొరుకుతుంది. కానీ వాటర్ బాటిల్, చెత్త, ఈ ట్రాష్ అంతా పడేసిపోయారు. ఆడ నీళ్ళ దగ్గర చూస్తే బాయిలా అవే చెత్త, బీర్ సీసాలు ఎందుకు. నెక్స్ట్ టైం ఐ విల్ కమ్ హియర్ అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ దిస్ at least ఈ ప్లేస్ ఈస్ క్లీన్. ఇట్లా 2 days ఈ యొక్క ప్లేస్లోనే ఉండి ఇలా నడుస్తుంది. బ్యూటిఫుల్ 2 days ఫర్ రీసెట్. అండ్ అంటే చాలా క్లియర్ అయినట్టు అయింది మైండ్. లాజికల్గా కూడా సైంటిఫిక్గా కూడా ఉంది. ఏంటంటే జస్ట్ ఫ్రెష్ ఆక్సిజన్ బై. హౌ ఆఫెన్ డు వి గెట్ ఫ్రెష్ ఆక్సిజన్ ఇన్ హైదరాబాద్? నథింగ్. సో ఇప్పుడు పుల్లలు యాప పుల్లలు తెచ్చుకొని పదమ్ముకోనికైతే పోతున్నాము. నిన్న మా చిన్నాడు చెప్పిండు ఇట్లా కెమెరాని దిక్కు పెట్టుకొని బ్లాగ్ చేసుకోమని. చేస్తున్నా. శ్రీమాన్ కొట్టారు ఇన్స్పిరేషన్. ఇక నిన్న యాప పుల్లలు ఎత్తున్నాడు మా వెంకటేష్ పళ్ళు తోముకోనికి. న్యాచురల్ బ్రష్. ఇగో ఈరోజు మా ఇంబడి బోడ వచ్చిండు. అది చెప్పు బోడ జోయి తల్లి కాబోతుంది. జోయి, గాడ్ బ్లెస్ యూ జోయి, గాడ్ బ్లెస్ యూ నాన్న. సరే జోయి ఈజ్ క్యూట్, జోయి ఈజ్ హ్యావింగ్ ఫన్. బేబీసా నువ్వు తీసుకుంటున్నావా? తీసుకుంటున్నారా? తీసుకో. అయితే నిన్న ఇంకొక టెంట్ పిచ్ చేసినాము. బ్లాగ్
ఇంకో టెంట్ పిచ్ చేసినాం 8 o'clock. యాక్చువల్గా ఈ సైకిల్ ఇట్లా కింద ఎందుకు పడేసినాం అంటే గాలి కొడుతుంది కాబట్టి ఇట్లా కింద పెట్టినాము, ఎందుకంటే డ్యామేజ్ కాకుండా. నిన్నైతే కుక్ వచ్చేసింది అందులో టెంట్లోకి వచ్చి ఆడ గుడ్లు ఇడ్లు ఉంటే తినేసింది. అరే అవి వాడికి వెళ్ళి నవ్వుతున్నాడు అక్కడ నుంచి చూడండి. 2 nights 1 day and today is 2nd day, so it's very nice to be here. యూజువల్గా ఎక్కడన్నా వేరే దగ్గర క్యాంపింగ్ చేస్తే భయం అవుతూ ఉంటుంది, ఏమైనా యానిమల్స్ వస్తేమో ఏదైనా వస్తుందేమో అని. దిస్ ప్లేస్ డెఫినెట్లీ హ్యాస్ దట్ ఎనర్జీ వేర్ యూ ఫీల్ సేఫ్, బికాజ్ వెనకాల మనకు బాబా ఉన్నాడు. ఆ బాబాని దాటి ఇక్కడ సైడ్ ఏం రావంట. అరే నా స్టోన్ ఎదురా, అది గుడ్ల మీద పెట్టారు, కుక్క వచ్చి తిన్నది గుడ్డును. ఇది బట్ జోక్స్ అపార్ట్, ఇదైతే నేను బావ దగ్గర నుంచి తెచ్చుకున్నా. ఇది నేను ఇంటికి తీసుకుపోతా ఫర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. ఒకటి కోరుకున్నా, ఈ రాయి పట్టుకొని ఒకటి కోరుకున్నా, ఆ కోరికని రాయిలో పెట్టినా. ఈ రాయి నా దగ్గర ఉంటే ఆ కోరిక నా దగ్గర ఉన్నట్టే, అది అయిపోయినట్టే అన్నమాట. స్టోన్స్, ఫిలాసఫీ ఆఫ్ స్టోన్స్. ఇట్లాంటి పనులు వస్తాయి చేయనీకే. ఇప్పుడు ఏం లేవు, ఒక 20 minutes మంచిగా అటు పోయి యోగా చేసుకొని, ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ దొరకదు టు వర్కౌట్. మనం ఏం చేస్తాము, నేచర్లో పోతే దింతా తిని ఎంజాయ్ చేద్దాము అని అనుకుంటాము, చేయొచ్చు. కానీ దాని బదులు వ్యాయామం కూడా చేస్తే బాగుంటుంది, లేకపోతే దాంతోపాటు. ఎందుకంటే ఇంత ఫ్రెష్ ఆక్సిజన్ దొరకదు, ఇన్ ద బ్రీదింగ్ అండ్ ఆల్ just feels right. सतो मा सत्कमय शान्ति. వన్ ఇంకా పోతుంది. ఓకే, తర్వాత ఇట్లా చేతులు పెట్టి ముంగడికి ఇట్లా కిందకు వస్తావు. ఎంత వస్తా అంత అన్సియా అమ్మ, గుడ్ మార్నింగ్. రొట్టెలు తెచ్చినావా అమ్మకు? అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్క దగ్గర ఉంటే దాంట్లో పోయి పడొద్దు. వెన్ యూఆర్ ఇన్ వైల్డ్, నాట్ ఓన్లీ యానిమల్స్ టేక్ కేర్ ఆఫ్ వైల్డ్ స్టఫ్ లైక్ దిస్ థార్న్స్. పామ్ 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 పామ్. Okay, so finally we are going home, packing our stuff. ఊపిరి అయితే లేదు కానీ పోవాలి, ఎందుకంటే మనం పని చేసుకోవాలి, కష్టపడాలి, బిల్డింగ్ కట్టాలి, బిల్డింగ్లలో కావాలి. సో మళ్ళీ ఆమె నేను అన్నట్టు డబ్బాలలో కూతున్నాము, డబ్బాల ప్రపంచానికి. సారు వీళ్ళకు సాగు వస్తుందా సారు అనుకున్నదంట ఆ బిల్డింగ్ చూసి. యా, సో ఇది ప్యాకింగ్ దిస్ స్టఫ్ అంటే సచ్ బేసిక్స్ దట్ వీ నీడ్ టు సర్వైవ్ అనే దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్. దీంట్లో ఖర్చులు ఉండాలి, ఖర్చులు ఉండాలి, నేచర్కి మనము ఖర్చులు ఉండాలి.
కంపల్సరీ మనం ఖర్చులుండాలి. ఇంటి కింద ఇంటి పైన స్టారు, ఇంటి కింద బారు. అరే అవుతున్నాడు వాడు ఇంటి పైన బారు, ఇంటి కింద స్టారు.